ఉడుకు ఉడుకు బువ్వ పెడితే ఉదుకుంటూ తింటివి కొడక. ఉడుకు ఉడుకు బువ్వ పెడితే ఉదుకుంటూ తింటివి కొడక. వెడి నీళ్ళ స్నానమంటేనే ఒళ్ళుగాలు తదంటివి కొడక. పెట్రోలు మంటల్లోనా నువ్వు ఎట్లా గాలిపోతివి కొడక. పెట్రోలు మంటల్లోనా నువ్వు ఎట్లా గాలిపోతివి కొడక. వేడి వేడి చాయ్ పోస్తే నలకగాలు తదంటివి కొడక. కొవ్వొత్తి చుక్కబడితే పొగలెక్కిన ఎంటివి కొడక. పెట్రోలు మంటల బాధను ఈ పెట్రోలు మంటల బాధను నువ్వు ఎట్లా తట్టుకుంటివి కొడక. ఈ పెట్రోలు మంటల బాధను ఎట్లా తట్టుకుంటివి కొడక. తెలంగాణ కోసమాని వంటలోన మాడిపోతే కానీ పెంచిన మనలు ఎట్ట తట్టుకుంటదనుకుంటివి కొడక. మా సిద్ధారెడ్డి, మాది సూర్యాపేట. తెలంగాణ కోసం 2010 జనవరి 19 ఉస్మానియా క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియం వద్ద పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం తన ఆత్మార్పణ చేసుకున్నటువంటి వేణుగోపాల్ రెడ్డికి ఆట పాట నేర్పిన మేనమావను నేను. తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరుల త్యాగం. ఎట్లా తెలంగాణ వచ్చింది, ఎలా తెలంగాణ మనం సాధించుకున్నామని గనక మనం ఆలోచించినట్లయితే సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు లాఠీ దెబ్బలు తిని తుపాకులకు ఎదురు నిలిచి బాష్పవాయువుకు సొమ్మసిల్లి వాటర్ ట్యాంకులకు సొమ్మసిల్లి ఇనుప కంచెలను దాటుకుంటూ రక్తాలను చిందించి చివరకు తెలంగాణ ఉద్యమం కోసం పీడీ యాక్ట్ కూడా గురైనటువంటి వ్యక్తుల త్యాగ ఫలితమే ఇవాళ మన తెలంగాణ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులని కరియాపాకులా వాడుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించినటువంటి చరిత్ర మనం చూసాం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మనకు కొన్ని ఆశలు రేపింది. తెలంగాణ ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ అమరుల ప్రాణత్యాగం వల్లనే తెలంగాణ వచ్చింది. మొట్టమొదటి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా ప్రయోజనం పొందాలి అనుకుంటే ముందుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలే పొందాలి, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు పొందాలి అనేటటువంటిది వర్తించాలి. కానీ అలా జరగనప్పటికీ కూడా ఆలస్యంగానైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకైతేమి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకైతేమి, మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఇంకా గుర్తించాల్సినటువంటి వ్యక్తులను కూడా గుర్తించి వారికి తగు న్యాయం చేస్తాం, పెన్షన్ ఇస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకైతే గుర్తించి ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి 250 గజాల ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు, పెన్షను మరియు ఒక హెల్త్ కార్డు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. 2 సంవత్సరాలు ఎదురు చూసినాం. ఉద్యమ సంఘాలన్నీ ఏర్పాటైనాయి. సంఘాల ఉద్యమ ఫలితంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయ్యా మేము కమిటీకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కాలయాపన జరగకుండా ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా సమయం చాలా మరి తక్కువగా ఉంది కనుక వెంటనే గుర్తించేటటువంటి మీ వంతు పాత్ర నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక తెలంగాణ అమరుడు మనం చూస్తా ఉంటాం, వాన అన్నం వంటా ఉంటే పొరపాటున ఒక మూత పొంగుతున్నటువంటి మూతను కనుక పట్టుకుంటే మనకు మన బొగ్గలెక్కి మరి వెమ్మటే నోట్లో పెట్టుకుంటాం. అంత చిన్న మంటను మనం తట్టుకోలేం. కానీ చాలా మంది ఉద్యమకారులు తెలంగాణ అమరులు పెట్రోల్ మంటలో చనిపోయారంటే ఆ మంటలను ఎలా తట్టుకున్నారు ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి గుర్తించాలి. ఉడుకు ఉడుకు బువ్వ పెడితే ఉదుకుంటూ తింటివి కొడక. ఉడుకు ఉడుకు బువ్వ పెడితే ఉదుకుంటూ తింటివి కొడక. ఉడుకు ఉడుకు బువ్వ పెడితే ఉదుకుంటూ తింటివి కొడక. వెడి నీళ్ళ స్నానమంటేనే ఒళ్ళుగాలు తదంటివి కొడక. పెట్రోలు మంటల్లోనా నువ్వు ఎట్లా గాలిపోతివి కొడక. పెట్రోలు మంటల్లోనా నువ్వు ఎట్లా గాలిపోతివి కొడక. వేడి వేడి చాయ్ పోస్తే నలకగాలు తదంటివి కొడక. కొవ్వొత్తి చుక్కబడితే పొగలెక్కిన ఎంటివి కొడక. పెట్రోలు మంటల బాధను ఈ పెట్రోలు మంటల బాధను నువ్వు ఎట్లా తట్టుకుంటివి కొడక. ఈ పెట్రోలు మంటల బాధను ఎట్లా తట్టుకుంటివి కొడక. తెలంగాణ కోసమాని వంటలోన మాడిపోతే కానీ పెంచిన మనలు
ఎట్ట తట్టుకుంటారనుకుంటివి కొడుక, ఎట్ట తట్టుకుంటారనుకుంటివి కొడుక. థ్యాంక్ యూ.